అనాగత మతిక్రాంతం వేద కృష్ణోపి తత్వతః. జరిగింది జరగబోయేది యథార్థంగా శ్రీకృష్ణుడికి తెలుసు. ఈ విషయం తెలిసి కూడా శ్రీకృష్ణుడు రుద్రుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికై సారథ్యాన్ని స్వీకరించాడు. ఒకవేళ సూతపుత్రుడు అతి కష్టం మీద అర్జునుడిని సంహరిస్తే శంఖచక్ర గదా హస్తుడైన కృష్ణుడు అర్జునుడు మరణించటాన్ని సహించలేకపోతాడు. అప్పుడు తానే యుద్ధం చేస్తాడు. నీ సేనను దగ్ధం చేస్తాడు, భస్మం చేస్తాడు. శ్రీకృష్ణుడు కనుక కోపిస్తే శత్రుసేనలతో ఒక్క రాజు కూడా నిలబడలేడు అన్నాడు. జాగ్రత్త. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో, ఓ రాజా, కర్ణుడు సకల శాస్త్రాలు కూడా పూర్తిగా నేర్చుకున్నాడు, సర్వశస్త్రాలు నేర్చుకున్నాడు, సర్వశస్త్రధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు సూర్యసుతుడు. అతడిని అవమానించకు. భయంకరమైనది మహత్తరమైనదైన అతడి అల్లెత్రాటి ధ్వనిని విని పాండవ సైన్యాలు 10 దిక్కులకు పారిపోతాయి. రాత్రి యుద్ధంలో మాయావి అయిన ఘటోత్కచుడు ఎన్నో మాయలు చేశాడు. అప్పుడు కర్ణుడు అతన్ని ఎలా వధించాడో నువ్వు చూశావు. అర్జునుడు ఎంతో భయపడి ఎన్ని రోజుల వరకు కర్ణుడి ఎదుటే పడలేదు, కర్ణుడు ఎదిరించలేదు. కర్ణుడు బలవంతుడైన భీముణ్ణి వింటికోనతో పొడిచి యుద్ధానికి ప్రేరేపించాడు. మూఢుడా, తిండిపోతా అని చాలా పేర్లతో అవహేళన చేశాడు. అలాగే శూరులైన మాధురీపుత్రులను ఓడించాడు. ఏదో ఒక కారణం చేత వారిని చంపకుండా వదిలేశాడు. అలాగే వీరుడైన సాత్వికని కూడా కర్ణుడు జయించాడు. అతనికి రథం లేకుండా చేశాడు. అలాగే కర్ణుడు నవ్వుతూనే దృష్టద్యుమ్నుడు మొదలైన శృంజయ వీరులను ఎన్నోసార్లు ఓడించాడు. కనుక యుద్ధంలో కర్ణుడు మహారథుడు. కర్ణుడు కనుక కోపిస్తే వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడిని కూడా సంహరిస్తాడు. అటువంటి వాణ్ణి పాండవులు యుద్ధంలో ఎలా జయించగలరు? నువ్వు కూడా సర్వాస్త్రవేత్తవు, సర్వ విద్యా విశారదుడవు. భుజబలంతో నీతో సమానమైన వాడు ఈ భూమిలోనే లేడు. పరాక్రమంలో నిన్నెవరూ ఓడించలేరు. కనుకనే నిన్ను శల్యుడు ముల్లి వంటివాడు అంటారు. అంటే నిన్ను అంటారు. నీ బాహుబలాన్ని సాత్వత వీరులందరూ ఎదుర్కొని నిలబడలేకపోయారు. అటువంటి నీ బాహుబలం కంటే శ్రీకృష్ణుడు అధిక బలవంతుడు కాడు. అర్జునుడు మరణిస్తే కృష్ణుడు పాండవ సేనను ఆదుకున్నట్లుగా కర్ణుడు మరణిస్తే నువ్వే కౌరవ సేనను ఆదుకోవాలి. అంటే కృష్ణుడు సమంగా చేసి పారేశారు. సారథ్యం మాత్రమే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు చేస్తానని. కనుక శ్రీకృష్ణుడు నా సేనను ఎలా ఎదుర్కొంటాడు? ఎదుర్కోడు. ఒకవేళ ఆయన అలా చేస్తే నువ్వు కూడా సారథ్యాన్ని వదిలి పాండవ సేనను వధించు. ఓ పూజ్యుడా, యుద్ధంలో మరణించిన సోదరులు, వీరులు, రాజులందరి రుణ విముక్తుడిని కావటానికి నీ ఆధారంతోనే నేను ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఓ గాంధారిపుత్రా, నువ్వు సకల సైన్యాల ఎదుట నన్ను శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడివి అంటున్నావు. ఆ మాటే నాకెంతో నచ్చింది, నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది, నీ మీద ప్రీతిని ఎక్కువ చేస్తుంది. కనుక నువ్వు కోరినట్లుగా కర్ణుడికి సారథ్యం చేస్తాను. సమయచ్చహి మే వీర, సమయశ్చహి మే వీర, కశ్చిద్ వై కర్తనం ప్రతి, కశ్చిద్ వై కర్తనం ప్రతి, ఉస్తృజేయం యథా శ్రద్ధం, ఉస్తృజేయం యథా శ్రద్ధం, అహం వాచోస్య సన్నిధౌ, అహం వాచ్యోస్య సన్నిధౌ. అయితే నేను పెట్టే ఒక షరతును కర్ణుడు అంగీకరించాలి. నేను నాకు తోచినట్లుగా ఎప్పుడూ స్వేచ్ఛగా మాట్లాడుతూనే ఉంటాను. దానికి కర్ణుడు అంగీకరించాలన్నాడు.
అప్పుడు నీ కొడుకైన దుర్యోధనుడు సకల రాజుల ఎదుట కర్ణుడితో పాటు షరత్తును అంగీకరిస్తున్నట్లుగా శల్యుడికి చెప్పాడు. శల్యుడు సారథ్యానికి అంగీకరించి యుద్ధానికి ప్రోత్సహించగా దుర్యోధనుడు ఎంతో ఆనందించాడు. కర్ణుణ్ణి కౌగలించుకొని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇంద్రుడు దానవులను యుద్ధంలో వధించినట్లుగా నువ్వు కూడా పాండవులను జయించు అన్నాడు. గుర్రాలు తోలటానికి సిద్ధంగా ఉన్న శల్యుణ్ణి చూసి కర్ణుడెంతో పొంగిపోయాడు, ఆనందించాడు. దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ సంతోషకరమైన సమయంలో ఈ శల్యుడు సంతోషంగాను ఉత్సాహంగాను మాట్లాడటం లేదు కనుక మళ్ళీ మధురమైన మాటలను ఈయనకు చెప్పు అన్నాడు. ఏంటో ఒక మాదిరిగా ఉన్నాడు శల్యుడు. అప్పుడు మహామేధావి అయినటువంటి దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ శల్య, కర్ణుడు ఈరోజు యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు కనుక ఇతడికి నువ్వు సారథ్యం చెయ్యి. కర్ణుడు ఇతర వీరులను అర్జునుని కూడా వధించాలి అనుకుంటున్నాడు తెలుసా, కనుక ఇతడి రథాశ్వాలను నియంత్రించు, ఇతడి గుర్రాల పగ్గాలను పట్టుకోమని నిన్ను మళ్ళీ మళ్ళీ నేను యాచిస్తున్నాను. ఏంటయ్యా, పట్టుకోవయ్యా, నడపవయ్యా బతిమాలుతున్నారు. అర్జునుడికి శ్రీకృష్ణుడు శ్రేష్టమైన సలహాలు ఇస్తూ ఉంటాడు. అలాగే నువ్వు సారథిగా కర్ణుడికి మంచి సలహాలు ఇవ్వు, యుద్ధంలో ఇతడిని అన్ని విధాలుగా కాపాడు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు ఎంతో సంతోషించాడు. అదేనయ్యా నాకు కావలసింది, ఇంతవరకు ఈ మాట చెప్పలేదే అనుకున్నావు, నేను చెప్పావు కదా, ఇక నేను చూసుకుంటానులే అన్నాడు. నీ పుత్రుడైన దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నాడు, ఓ ప్రియదర్శన రాజా, గాంధారీపుత్ర, నీ మాటలు నాకు ఉత్సాహాన్ని కలిగించాయి కనుక నీకు ఇష్టమైనది తప్పకుండా చేస్తాను. ఎక్కడైనా ఎప్పుడైనా సరే నువ్వు నేను చేయవలసిన పనులను ఆజ్ఞాపిస్తే నిండు మనస్సుతో నేను ఆ పనులు తప్పకుండా చేస్తాను. కర్ణుడు మేలు కోరి ఇష్టమైన మాటలను కానీ ఇష్టం లేని మాటలను కానీ నేను మాట్లాడితే నువ్వు కానీ కర్ణుడు కానీ వాటిని క్షమించాలి. మధ్యలో ప్రవేశించారో అంతే, ఇంకా పగ్గాలు వదిలి కిందికి దిగిపోతాను. అందుకని జాగ్రత్తగా ఉండాలి, మనస్సులో పెట్టుకోకూడదు అన్నాడు. మాట ఇవ్వండి అన్నాడు. మాట ఇచ్చేశారంతా అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ మద్రరాజా, శివుడికి బ్రహ్మదేవుడిలాగా అర్జునుడికి శ్రీకృష్ణుడిలాగా నువ్వు నాకు నిత్యము మేలు చేస్తూ ఉండు, అంతే చాలన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఆత్మనిందాత్మ పూజా చ పరనిందా పరస్తవగ పరనిందా పరస్తవగ అనాచరితమార్యాణం వృత్తమేతచ్చతుర్విధం వృత్తమేతచ్చతుర్విధం. ఆత్మనింద, ఆత్మస్థుతి, పరనింద, పరస్థుతి అనే ఈ 4 విధాల ప్రవర్తనను ఉత్తమ పురుషులు ఎప్పుడూ అనుసరించలేదు, నేను కూడా అనుసరించను. కానీ ఓ విద్వాంసుడా, నీకు విశ్వాసం కలిగించాలని మాట్లాడాను. ప్రభు, నేను పొరపాటు పడకపోవటంలో, గుర్రాలను నడపటంలోనూ, జ్ఞానంలోనూ, విద్యలోనూ, అశ్వవిద్యను తెలిసిన వారిలోనూ ఇంద్రుడు సారథి అయిన మాతలి లాంటి యోగ్యుడని, యుద్ధభూమిలో అర్జునుడితో యుద్ధం చేస్తున్నానని నీ రథాన్ని నేను నడిపిస్తాను కనుక నిశ్చింతంగా ఉండు అన్నాడు శల్యుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అంటున్నాడు, ఓ కర్ణ, నువ్వు యోధుడవై రథం మీద నిలబడి ఉండగా, శల్యుడు రథంపై సారథిగా ఉండగా, ఈ శ్రేష్టమైన రథం ఖచ్చితంగా యుద్ధంలో పాండవులను ఓడిస్తుంది, వారిని పరాజయం పాలు చేస్తుంది అన్నాడు. అంటే అంత నమ్మకం. ఇంతలో యుద్ధ ప్రారంభమైపోయింది. అప్పుడు దుర్యోధనుడు శల్యుడితో ఇలా అన్నాడు, ఓ మద్రరాజా,
యుద్ధంలో కర్ణుడి యొక్క ఉత్తమాశ్వాలను వశం చేసుకో. ఆ కర్ణుడి యొక్క ఉత్తమాశ్వాలు ఉన్నాయి కదా, అవి వశమయ్యేది కష్టం. నువ్వు వశం చేసుకో. నువ్వు రక్షిస్తూ ఉండగా రాధేయుడు అర్జునుడిని జయిస్తాడు అన్నాడు. శల్యుడు రథాన్ని తాకి అలాగే అన్నాడు. ఆ మాట విని కర్ణుడు ఎంతో మనశ్శాంతిని పొందాడు. అక్కడ ఉన్న సారథితో ఇలా అన్నాడు, ఓ సారథి, నా రథాన్ని త్వరగా సిద్ధం చేయి అని పదే పదే చెప్పాడు. అప్పుడు సారథి గంధర్వ నగరంలాగా ఉన్నది, విశాలంగా ఉన్నదైనటువంటి రథాన్ని యథావిధిగా సిద్ధం చేసి కర్ణుడికి చూపించాడు. ఓ స్వామి, రథం సిద్ధంగా ఉంది అని అన్నాడు. తర్వాత కర్ణుడు మెరుపుతో కూడిన మేఘాన్ని సూర్యుడు అధిరోహించినట్లుగా రథాన్ని ఎక్కాడు. వారిద్దరూ సూర్యాగ్నులతో సమానమైన తేజస్సుతో వెలిగిపోతున్నాయి. వాళ్ళిద్దరూ అట్లా వెలిగిపోతున్నారు. శల్యుడు, కర్ణుడు, ఆ రథము, ఆ గుర్రాలు, అవి ఒక పెద్ద నగరంలాగా కనపడింది. అంటే అంత అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ఆకారాలతో ఆ యుద్ధానికి సిద్ధమైపోయాయి. వారిని వంది మాగధులు స్తుతించారు. శల్యుడు నడిపే రథం మీద కర్ణుడు ఘోరమైన ధనస్సు లాగుతూ శోభించాడు. అప్పుడు వేల కొద్దీ తుర్యాలు మ్రోగాయి, 10,000 భేరులు మ్రోగాయి. ఆ ధ్వనులన్నీ ఆకాశంలో మేఘాలు గర్జించినట్లుగా పెద్ద శబ్దంతో వినిపించాయి. కర్ణుడు రథం మీద ఉండి దుర్యోధనుడి మాటలను పాటించి శల్యుడితో ఇలా అన్నాడు, ఓ శల్య, ఈ రోజున నేను 1000 కొద్ది బాణాలను ప్రయోగిస్తాను. నా బాహుబలాన్ని ఈ రోజున అర్జునుడు చూస్తాడు అన్నాడు. అప్పుడు శల్యుడు ఇలా అన్నాడు, ఓ కర్ణ, పాండవులు సర్వాస్త్ర పరిజ్ఞానం గలవారు, మహాధనుర్ధారులు, మహాబలులు, వెనుతిరగని వారు, అదృష్టవంతులు, జయించటానికి వీలు కాని వారు, సత్యపరాక్రములు. అలాంటి వారిని నువ్వు ఎలా అవమానిస్తావు? ఇది అంటే శల్యుడు చేసేటువంటి ఒక ప్రారంభమైపోయింది. అంటే రథసారథి ప్రోత్సహించాల రథికుణ్ణి. ఇక్కడ అట్లా కాదు, ఇట్లా ఉల్టా, నువ్వెట్లయ్యా అవమానిస్తావు? వాళ్ళంతా పెద్ద పెద్దవాళ్ళు, వారు సాక్షాత్తుగా ఇంద్రుడికి కూడా మహాభయాన్ని కలిగిస్తారయ్యా. ఓ రాధేయ, యుద్ధభూమిలో గాంధీవధ్వని పిడుగు పడేటప్పటి ఉరుములాగా ఉంటుందయ్యా అది. దాన్ని విన్న తర్వాత నువ్వు ఈ మాట అనలేవు. యుద్ధంలో భీముడు ఏనుగుల దంతాలను విరగ్గొట్టి చంపటాన్ని చూసినప్పుడు కూడా నువ్వు ఇలా మాట్లాడలేవు. అలాగే ధర్మరాజు, నకుల సహదేవులు పదునైన బాణాలతో ఆకాశంలో మేఘాలు క్రమ్మినట్లుగా రణభూమినంతా కప్పివేయటాన్ని చూసినప్పుడు చాలా ఇలా ప్రగల్భాలు మాట్లాడు, నువ్వు నిలిచిపోతుంది నీ నోరు. వారు శత్రుపక్ష రాజులను బాణాలతో వధిస్తూ ఉండటాన్ని చూసినప్పుడు కూడా నువ్వు ఇలా గొప్పలు చెప్పుకో, అప్పుడు ఆగిపోతావు, నాకు తెలుసు అని అన్నాడు. కర్ణుడు ఆ మాటను పెద్దగా పట్టించుకోలేదు. అంటే సరిగా పొడిచాడు శల్యుడితో. సరే సరే, పద పద, ముందుకు పద అని అరిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడు గొప్ప విలుకాడు. అతడు యుద్ధం చేయాలని యుద్ధరంగంలో నిలబడి ఉండటాన్ని చూసి కౌరవులందరూ ఎంతో సంతోషించారు, పెద్దగా కోలాహలం చేశారు. మీ వారందరూ బేరీలను మ్రోగించారు, బాణ శబ్దాలను చేశారు, ఉత్సాహవంతులు గర్జిస్తూ యుద్ధానికి బయలుదేరారు. ఇక మనలను యుద్ధభూమిలో ఎవరూ వెనక్కు మళ్లించలేరు, మళ్లిస్తే మృత్యువే మళ్లిస్తుందని దృఢంగా నిశ్చయం చేసుకున్నారు. అలా వారు దృఢంగా నిశ్చయించుకొని
ఒక్కనిడితో బయలుదేరారు. అలా వారు సంతోషిస్తూ ఉండగా భూమి అంతా కంపించింది. ఆ సమయంలో సూర్యమండలం నుంచి సప్తమహాగ్రహాలు బయటకు వస్తూ కనిపించాయి. ఆకాశం నుండి ఉల్క రాలింది. దిక్కులతో మంటలు వ్యాపించాయి. వర్షం లేకుండానే పిడుగులు పడ్డాయి. భయంకరంగా గాలులు వీచాయి. మృగాలు, పక్షులు భయాన్ని సూచిస్తూ నీ సేనను అప్రదక్షిణంగా తిరిగాయి. ఇది ఒక అపశకునం. యుద్ధానికి బయలుదేరిన కర్ణుడి గుర్రాలు హఠాత్తుగా నేల మీద పడ్డాయి. నెమ్మదిగా పైకి లేచాయి, కానీ పడటం అనేది కూడా ఒక అపశకునమే. ఆకాశం నుండి, అంతరిక్షం నుండి ఎముకల వర్షం కురిసింది. శస్త్రాలు మండిపోయాయి. ధ్వజాలు కంపించాయి. ధ్వజాలన్నీ కూడా. వాహనాలు కన్నీరు కార్చాయి. ఆ సమయంలో కౌరవుల వినాశానికి సూచనగా ఇవే కాకుండా మరెన్నో దారుణమైన అపశకునాలు కనిపించాయి. మన వారందరూ విధి చేత మోహితులైపోయారు. కంటికి కనిపిస్తున్న ఆ అపశకునాలను లెక్క చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ చెప్పుకోలేదు. యుద్ధానికి బయలుదేరిన నీ పక్షంలోని రాజులందరూ కర్ణుడికి జయ జయ ధ్వనాలు చేశారు. అప్పుడు కర్ణుడు రథం మీద ఉండి రణభూమిని చూశాడు. పాండవ సైన్యాన్ని చూశాడు. అర్జునుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకున్నాడు. అభిమానంతోనూ కోపంతోనూ దహించిపోతూ మండిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్పులు విడుస్తూ శల్యుడితో ఇలా అన్నాడు, ఓ సారథి, నేను ఆయుధాలు ధరించి రథం మీద ఉన్నాను. ఇప్పుడు నేను వజ్రాయుధాన్ని పట్టుకొని కోపించి ఇంద్రుడికి కూడా భయపడను, తెలిసిందా అన్నాడు. భీష్ముడు మొదలైన ప్రముఖ వీరులు మరణించటాన్ని చూసి కూడా నాకు ఆందోళన కలగటం లేదు, భయం కలగటం లేదు. భీష్మద్రోణులు ఇంద్రుడితోనూ విష్ణువుతోనూ సమానమైన వారు కదా. వారు వధించటానికి సాధ్యం కానివారు. అలాంటి వారినే శత్రువులు చంపేశారు. వారు నన్ను చూసి ఇంకా ఇతడెంత అనుకున్నా పర్వాలేదు. ఈ రోజున నేను యుద్ధభూమిలో భయపడను. నాకు జంకు బొంకులు లేవు. వెనుకడుగు వెయ్యను. నేను భయపడను. కురువీరులారా, ఆ ద్రోణుడిని గుర్తు చేసుకొని నేను సత్యం చెబుతున్నాను, తెలుసుకోండి. అర్జునుడు ఉగ్రరూపి అయిన మృత్యువులాగా యుద్ధంలోకి వస్తాడు. ఆ అర్జునుడిని నాకంటే మరొకడెవడు ఓర్వలేడు. అలాగే నన్నెవడు సహించలేడు. నాకు కూడా ఆ ద్రోణుడిలా విద్యలో పొరపాటు లేకపోవటం, బలం, ధైర్యం, మహాస్త్రాలు, వినయం అనే నాకున్నాయి. అలాంటి మహాత్ముడే మృత్యువుకు వశుడైపోయాడంటే ఇక ఇతరులందరూ చావుకు దగ్గరయ్యారనే అనుకుంటున్నా నేను. ద్రోణాచార్యుడే మరణించగా మరొకడెవడైనా ఎలాంటి సందేహం లేకుండా రేపు ప్రొద్దుటి దాకా బ్రతికి ఉంటాను అని నమ్మలేడు కదా. నూనమస్త్రాణి బలం పరాక్రమః, నూనమస్త్రాణి బలం పరాక్రమః, క్రియాఘ సునీతం పరమాయుధానివ అలం మనుష్యస్య సుఖాయ వర్తితుం తథాహి యుద్ధే నిగతః పరైర్గురుః. కనుక అస్త్రాలు, బలం, పరాక్రమము, ఉత్తమ కార్యాలు, ఉత్తమ నీతి, ఉత్తమ ఆయుధాలు కానీ మానవుడు సుఖంగా ఉండటానికి పనికిరావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.